నమస్తే అండి. నేను మీ రేవంత్ చెలమల. ఈ టారిఫ్ టెన్షన్స్ భారతదేశానికి ఒక వరంగా మారబోతున్నాయా? ఇదే ఒక పెద్ద ప్రశ్న. ఇది వరమా శాపమా? నా దృష్టిలో భారతదేశానికి ఇది ఒక వరంగా మారబోతుంది. ట్రంప్ మనకిచ్చిన ఒక పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నాను. ట్రంప్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేటువంటి ఒక మంచి ఆపర్చునిటీగా నేను చూస్తున్నాను. హౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నిసార్లు ఎటువంటి రిసెషన్స్ వచ్చినా కానీ ఎప్పుడు కూడా ప్రపంచం పరిగెట్టడం అయితే ఆగలేదు. అలానే భారతదేశం కూడా ఆగలేదు. వరల్డ్ వార్ 1 జరిగింది, 2 జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున మనకు గేట్స్ ఓపెన్ అయ్యాయి అండ్ ఇంకా బెటర్గా మన కంట్రీస్లో డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ట్రేడ్ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మన ఇండియాకి కొన్ని కొత్త గేట్స్ని ఓపెన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే మార్కెట్లో చూస్తున్నామో ఒక డిప్ అవ్వచ్చు, ఫాల్ అవ్వచ్చు, అదొక టెంపరీ పెయిన్ మాత్రమే. ఒక మంచి గెయిన్ వచ్చే ముందు ఒక పెయిన్ ఉంటుంది. ఒక బిడ్డ పుట్టాలన్నా చాలా పెయిన్ ఉంటుంది. సో ఏ మంచి జరగాలన్నా ముందు ఒక పెయిన్ ఉంటుంది. ఈ పెయినే మనకి ఒక ఆపర్చునిటీకి గేట్స్ ఓపెన్ చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు జరుగుతున్న సమస్యల్లా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్. మన భారతదేశం ఎక్కువగా ఇంపోర్ట్స్నే చేస్తుంది. మనం నెట్ ఇంపోర్టర్స్గానే మిగులుతున్నాం. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకు చాలా మంది కూడా అనుమానాలు ఉంటాయి. చైనా, ఇండియా ఈ రెండు ఒకప్పుడు ఒకేలాగా ఉండే దేశాలు ఆర్థికంగా కూడా. కానీ చైనా ఏమో పరుగులు పెట్టింది, కానీ భారతదేశం ఏమో ఎక్కడుందో అక్కడే ఉండిపోయింది. దానికి గల కారణాలు ఏంటి అని ఈవెన్ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా హియర్ అండ్ దేర్ మనది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అఫ్కోర్స్ ల్యాండ్ సైజ్ వాళ్ళు పెద్దదై ఉండొచ్చు కాక, కానీ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఇచ్చింది ఏంటి అని అంటే ఎక్స్పోర్ట్స్. సో బేసిక్గా వాళ్ళకి జనాభా ఉన్నప్పటికీ, సెల్ఫ్ కన్సంప్షన్ ఉన్నప్పటికీ, ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే యాడ్ అయ్యాయో అప్పుడు వాళ్ళ ఎకానమీ బూస్ట్ అవడం మొదలుపెట్టింది. మన భారతదేశం లాగేంది కూడా ఆ పర్టికులర్ సెగ్మెంట్లోనే ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు వచ్చినటువంటి ఈ టారిఫ్ రిలేటెడ్ ప్రాబ్లం మన ఇండియాకి ఎక్స్పోర్ట్స్ గేట్స్ని ఎక్కువగా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి టారిఫ్ ప్రాబ్లమ్స్ స్ట్రైట్ అవే ఇండియా మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు లేవు. ఎందుకంటే మన భారతదేశం ఎక్కువగా సెల్ఫ్ కన్సంప్షన్ ఓరియంటెడ్ కంట్రీ. ఎక్కడైతే ఎక్కువగా జనాభా ఉంటారో అక్కడ తయారు చేసేటువంటి వస్తువుల్ని అక్కడున్న ప్రజలే ఎక్కువగా కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు మన దేశంలో ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది. కానీ దేశాభివృద్ధి జరగాలి అని అంటే అది ఒక్కటే సరిపోదు. మనకు దానికి కొంతవరకు ఎక్స్పోర్ట్స్ కూడా తోడై ఉండాలి. సో ఇప్పుడు చైనా అంత పెద్ద దేశంగా ఎదగడానికి గల కారణం వరల్డ్లోనే నెంబర్ 1 ఎక్స్పోర్టర్స్ చైనా. సో గోయింగ్ ఫర్దర్ మనకు ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎంతవరకు ఉన్నాయి? సో ఫస్ట్ ఏ కంట్రీ అయినా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ తీసుకోవాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ చీప్గా దొరకాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. అసలు ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మన ఇండియాలో పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా అని అంటే 100% అని చెప్తాను. దానికి గల కారణం ఏ కంట్రీ అయినా లేదా ఏ ఇన్వెస్టర్ అయినా కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అక్కడ లేబర్ అవైలబిలిటీ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ అలా అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇవి ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఎవరైతే మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గేట్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఇంక్లూడింగ్ చైనా. సో బేసిక్గా మనకి ఇంపోర్ట్స్ ఇప్పటి వరకు నెట్ ఇంపోర్టర్స్గా ఉన్న మనం మరికొన్ని సంవత్సరాల్లో నెట్ ఎక్స్పోర్టర్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్స్పోర్టర్గా మారి మన స్టాక్ మార్కెట్ కూడా రిటర్న్ చూసే టైంకి డెఫినెట్గా మనం కొన్ని సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఆ సెక్టార్స్ ఏంటి? ఇది కదా పెద్ద ప్రశ్న. సో ఆ సెక్టార్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేసి పెట్టుబడి పెట్టాలి అని అంటే ముందు యాక్చువల్గా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని డేటాస్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నటువంటి వెనకాల ఉన్నటువంటి చార్ట్ ఇదంతా ఉంది యూసర్ ఇమేజ్ అంతా. ఇది ఇమేజ్ కాదు, వెబ్సైట్ యాక్చువల్లీ. అది ఎవరిది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, అంటే మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇందులో ఉన్న డేటాని బట్టి మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. సో బేసిక్గా మనం 24-25 ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం కదా. 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మనం నెట్ నెగిటివ్లో ఉన్నాం. ట్రేడ్ బ్యాలెన్స్లోకి వచ్చేసరికి దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు నెగిటివ్లో ఉన్నాం. మనం 30 లక్షల కోట్ల రూపాయలు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే దాదాపుగా 50,95,000 కోట్ల రూపాయలని ఇంపోర్ట్స్ చేస్తున్నాం. సో బేసిక్గా ఈ పాయింట్ మీరు గమనించినట్లయితే మనం ఓవరాల్గా నెగిటివ్లో ఉన్నాం. కానీ ఇక్కడ సాడ్ థింగ్ ఏంటి, మన ఎక్స్పోర్ట్స్ ఏమో 3%తో గ్రో అవుతున్నాయి, మన ఇంపోర్ట్స్ ఏమో దాదాపుగా 9.88%తో గ్రో అవుతున్నాయి. సో ఇది ఇలానే కొనసాగితే మాత్రం డెఫినెట్గా మన డెవలప్డ్ ఎకానమీగా ఉండే అవకాశాలు లేవు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో అది మన ఇండియా కొన్ని కొత్త గేట్స్ను ఓపెన్ చేస్తుంది. ఎందుకు?
చైనా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అని చెప్పాం. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యూమన్ ఫోర్స్, లేబర్ ఫోర్స్ అంతా చీప్ గా దొరుకుతుంది, గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేసింది. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. మన దగ్గర కూడా యంగ్ హ్యూమన్ ఫోర్స్ చాలా ఉంది. మన యావరేజ్ ఇండియన్ ఏజ్ సమ్వేర్ అరౌండ్ 28-29 చెప్తున్నారు కదా. సో మన దగ్గర వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యంగ్ ఫోర్స్ మన దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు మన భారతదేశం కావాల్సినంత లేబర్ ఫోర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇంకొన్ని డేటాస్ ని గమనిద్దాం. సో ఇప్పుడు మనం టాప్ 5 ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తున్నాము, సో ఇవి అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ మనం దేని మీద ఫోకస్ చేయగలుగుతామో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒకసారి ఎక్స్పోర్ట్స్ చూద్దాం. ఎక్స్పోర్ట్స్ లో మనం ఫస్ట్ ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేస్తుంది, ఇదిగోండి ఇక్కడ పెట్రోలియం మీద ఫోకస్ చేస్తున్నాం, అండ్ టెలికాం ఇన్స్ట్రుమెంట్స్ మీద, డ్రగ్స్, పర్ల్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెషినరీ, వీటిల్ని మనం ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి? పెట్రోలియం, గోల్డ్, పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇక్కడ పెట్రోలియం అంటేనే డైరెక్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఈవెన్ కోల్, కోక్ ఇవన్నీ కలిపి కూడా ఉన్నాయి. సో బేసిక్ గా మన దగ్గర ఉన్నటువంటి టాప్ 5 నియర్ టు ఎంతండి 10-15 దాదాపుగా 25 లక్షల కోట్ల వరకు కూడా ఈ టాప్ 5 ప్రొడక్ట్స్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోల్డ్ ఉంది చూసారా, దీన్ని మనం ఏం చేయలేం, మనం ఇంపోర్ట్ చేస్తూనే ఉంటాం, అది మనం అయితే ప్రొడ్యూస్ చేయలేం కదా. సో క్రూడ్ ఆయిల్ ఉంది, అది కూడా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామని అంటే ఇక్కడ చిన్నది ఉంది. సో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీస్ వైపుగా అడుగులు వేస్తుంది. అది పర్టికులర్ గా సోలార్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఈ ప్రాజెక్ట్స్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కొంత అడ్వాంటేజ్ మనకు ఉంది. గోల్డ్ విషయంలో మనం ఏం చేయలేం. అండ్ ద పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ టు ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ ఈ కోల్, ఇఫ్ యూ కెన్ సీ ద ఎనర్జీ రిలేటెడ్ చాలా ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ రిలేటెడ్. సో మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అంతా కూడా మన ఇండియాలోకి వచ్చేది గోల్డ్ ఒకటి పక్కకు పెడితే, ఎనర్జీ రిలేటెడ్ ఇంపోర్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మన దేశంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి ఇంపోర్ట్స్ ఇవే. సో నెక్స్ట్ ఇవి మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఇది కదా నెక్స్ట్ పెద్ద ప్రశ్న. సో బేసిక్ గా మనం ఫస్ట్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంట్రీ యుఎస్ఏ. సో యుఎస్ కి చాలా ఎక్స్పోర్ట్స్ మనం పంపిస్తున్నాం. అందుకే మన భారతదేశం ఎప్పుడైతే టారిఫ్ అనే ఒక భయం స్టార్ట్ అయిందో ఇమీడియట్ గా వాళ్ళు బార్గెన్ కి సిద్ధమైపోయారు. మేము రిటాలియేట్, ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఏ విషయంలో మేము బార్గెన్ కి సిద్ధంగా ఉన్నాం, మీతోటి అనుకూలంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి. ఎందుకనంటే మన యుఎస్ఏకి మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ యునైటెడ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి, బట్ స్టిల్ యుఎస్ఏకి హై డామినేషన్ మన దగ్గర ఉంది. అదే ఇంపోర్ట్స్ మీరు గమనించినట్లయితే చైనా దగ్గర నుంచి చాలా ఇంపోర్ట్స్ మనం తీసుకుంటున్నాము. చైనా ఈజ్ డామినేటింగ్. చైనా అసలు ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది. అదే ఈవెన్ యుఎస్ఏ విషయంలోకి వచ్చిన చైనా ఈజ్ వన్ ఆఫ్ ద డామినేటర్ వాళ్ళకి ఇంపోర్ట్స్ విషయంలో. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చైనా ఈజ్ వన్ ఆఫ్ ద డామినేటర్. సో ఇది ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అనేది మళ్ళీ ఇంకొక దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా కూడా ఏంటి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మన దగ్గర దీంతో పాటు ఇంకొక సెగ్మెంట్ ఉంటుంది, అదేంటి అని అంటే సర్వీసెస్ సెగ్మెంట్. అదే సర్వీసెస్ సెగ్మెంట్ విషయంలోకి వచ్చేసరికి మనం ఏంటి నెట్ పాజిటివ్ లో ఉన్నాం. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే దాంతో కంపేర్ చేస్తే మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సర్వీసెస్ ఇన్ ద సెన్స్ ఐటీ అవ్వచ్చు, లేకపోతే వాట్ వి కాల్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఆల్ టుగెదర్ సర్వీసెస్ సెగ్మెంట్స్ విషయంలో మనం కొంత పాజిటివ్ గా ఉన్నాం, మనమైతే ఇక్కడ నెగిటివ్ లేదు. సో ఇక్కడ మనకు పెద్ద సమస్య లేదు. మన సమస్యల్లో ఉంది ఎక్కడనంటే ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ వీటి విషయంలోనే మేజర్ గా ప్రాబ్లం వస్తుంది. అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవైనా కానివ్వండి, సో మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఏదైనా మిషనరీ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మిషనరీస్ ఏదైనా కానివ్వండి, ఓవరాల్ గా అసలు మన ప్రాబ్లంలోకి నెట్టేస్తుంది ఏది అని అంటే ఈ ఫ్యూ ప్రోడక్ట్స్ మాత్రమే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి వీటికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, మనం వీటిలో గ్రో అవ్వడానికి, దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ యాపిల్ కి రిలేటెడ్ ఒక ఆర్టికల్ మనం చూడాల్సిన అంశం ఉంది. యాపిల్ ఇప్పుడు ఇండియా దగ్గర నుంచి ఎక్కువ శాతం ఐఫోన్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఎందుకు? ఆల్రెడీ చైనా మీద టారిఫ్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో $1000 నుంచి $1100 వరకు కూడా ఒక ఐఫోన్ అమ్ముతున్నట్లయితే, ఒకవేళ వాడు చైనా నుంచి కనుక ఇంపోర్ట్ చేసినట్లయితే అది $2000 వరకు కూడా వెళ్తుంది. సరే ఎందుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడం, వాళ్ళే అక్కడ సెటప్ చేసుకోవచ్చు కదా అని అంటే, అక్కడ లేబర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళు అక్కడ సెటప్ చేయడానికి ఇష్టపడరు. ఇన్ కేస్ వాళ్ళు కనుక అక్కడ సెటప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తే
అదే ఐఫోన్ కాస్ట్ దాదాపుగా $3,500 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుఎస్ లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేసే అవకాశాలు లేవు. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైతే చీప్ లేబర్ ఫోర్స్ దొరుకుతుందో అక్కడే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే రీసెంట్ గా ఇండియాలో కూడా యాపిల్ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని సెటప్ చేసింది. సో ఈ ఆర్టికల్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఇండియా దగ్గర నుంచి మేము ఇంపోర్ట్స్ ని పెంచుకుంటున్నాము. ఇప్పటికే దాదాపుగా 1.5 మిలియన్ హ్యాండ్సెట్స్ ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అని చెప్పేసి, అండ్ గోయింగ్ ఫర్దర్ వీళ్ళు ప్రొడక్షన్ ని 20% పెంచడానికి కూడా సిద్ధమయ్యారు కదా, ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. దే ఆర్ అబౌట్ టు ఇంపోర్ట్ మోర్ యాపిల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా, చైనాతో కంపేర్ చేస్తే. సో ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తే మనకేంటి అడ్వాంటేజ్? మనం జస్ట్ అసెంబ్లింగే కాదా అని అంటే అసలు కథ మొదలయ్యేదే ఇక్కడ. ఎప్పుడైనా ఫస్ట్ అసెంబ్లింగ్ అనేది అంటే సో మెనీ కంపెనీస్ ఇక్కడ అసెంబ్లింగ్ అనేది మొదలు పెడితే వాటికి రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. చిప్స్ అవ్వచ్చు, ఇతర రకరకాలు ఇవన్నీ కూడా, ప్యానల్స్ అవ్వచ్చు. అప్పుడు మన ఇండియాలోనే వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ అసెంబ్లింగ్ ఉండాలి. మరి ఆ మాటకు వస్తే ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కేవలం అసెంబ్లింగే చేస్తున్నాం. ఎవరో ప్రాజెక్ట్ ఇస్తే ఇక్కడ వర్క్ చేసి పంపిస్తున్నాం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఇక్కడ సర్వీస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్ ఐటీలో ఎట్లా మిగిలామో, గోయింగ్ ఫర్ ద మేబీ అసెంబ్లింగ్ లో కూడా ఫాస్ట్ అని అవుతూ మనమే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఎందుకు? ఇక్కడే అసెంబ్లింగ్ అన్ని యూనిట్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి. ఇది ఒకటేనా అడ్వాంటేజ్ అని అంటే, చైనా మన ఇండియా దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. సో చైనా ఈజ్ విల్లింగ్ టు ఇంపోర్ట్ మోర్ ఇండియన్ ప్రోడక్ట్స్. వై? ఎందుకు వీళ్ళు ఇంత ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు రిటాలియేషన్ ఏదైతే చేస్తున్నారో ఇద్దరు కూడా ట్యాక్స్లు పెంచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు యుఎస్ నుంచి కనుక ప్రోడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఈవెన్ వాళ్ళకి కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా మారుతాయి. సో ఆ ఎక్స్పెన్సివ్నెస్ ని తగ్గించుకునేందుకు వాళ్ళు ఇండియా దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ని అక్కడికి ఎక్స్పోర్ట్ అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సో ఏదైతే గ్యాప్ బాగా ఎక్కువగా ఉందో చైనా టు ఇండియా మధ్యలో ఈ ట్రేడ్ సర్ప్లస్ అనేది, అది కొంతవరకు తగ్గే డెఫిషియట్ అని అంటాం. అది తగ్గే అవకాశాలు కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. సో ఈవెన్ చైనా ఇస్ రెడీ. అండ్ దాంతో పాటుగా ఇండియా ఈజ్ ఆల్సో ఓపెనింగ్ గేట్స్ ఫర్ చైనా టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ క్రియేట్ చేసేందుకు చైనాకి ఇండియాకి సహజంగా పడదని అనుకుంటాం, కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ని సెటప్ చేసేందుకు BYD లాంటి కార్ కంపెనీస్ కి కూడా ఇక్కడ గేట్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తోంది. సో గోయింగ్ ఫర్దర్ మన ఇండియా అనేది ఒక కాంపిటేటివ్ ఎకానమీగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇండియా మీద ఎందుకు ఇంతమంది ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు BYD కార్స్ వస్తున్నాయి, టెస్లా కార్స్ వస్తుంది. ఎందుకు? మన దగ్గర జనాభా అంత జనాభా ఉంది కాబట్టే మనకి ప్రపంచం అంతా మన వైపుగా చూస్తుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయటం వల్ల వాళ్ళకి కొంతవరకు ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్పోర్ట్స్ ఈ కాస్ట్ అంతా తగ్గిపోతుంది కదా. సో ఇక్కడే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా అది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మేబీ మీరు అనొచ్చు అసెంబ్లింగ్ అని. గోయింగ్ ఫర్దర్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ గా టర్న్ అవుట్ అవుతుంది. మారుతి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది కేవలం అసెంబ్లింగ్ గా, కానీ ఇప్పుడేమైంది? ఒక మ్యానుఫ్యాక్చరర్ గా మారి ప్రపంచానికే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అదే జరుగుతోంది. ఒక కేవలం అసెంబ్లింగ్ గా మాత్రమే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గా మారి నెట్ ఎక్స్పోర్టర్స్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఈవెన్ చైనా వాజ్ బిల్ట్. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా మన మార్కెట్ లో అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా వీటి వల్ల మనకి ఎటువంటి సెక్టార్స్ లో అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వీటిని మనం ఐడెంటిఫై చేద్దాం, వాటికి రీజన్స్ కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన ఇండియాలో నెక్స్ట్ ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నటువంటి ఎలిమెంట్ ఏంటి? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ రిలేటెడ్. సో ఆల్రెడీ ఇప్పుడు మన ఇండియాలో యాపిల్ అనేది అంటే యాపిల్ ఆల్రెడీ కొంతవరకు అసెంబ్లింగ్ అనేది చేసేసింది. సో ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లింగ్ స్టార్ట్ చేసింది. గోయింగ్ ఫర్దర్ ఏమవుతుంది? దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి చిప్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్స్ వస్తాయి, ప్యానల్స్ వస్తాయి, XYZ ఇవన్నీ కూడా మన ఇండియాలో సెటప్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఇదంతా జరగాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? మళ్ళీ డెఫినెట్ గా లేబర్ ఫోర్స్ కావాలి. సో ఈ లేబర్ ఫోర్స్ కి అందరికి కనుక అంటే ప్రాపర్ గా మన భారతదేశంలో ఉద్యోగాలు వచ్చి జీతాలు పెరిగితే ఏం జరుగుతుంది? వీళ్ళందరూ మళ్ళీ ఖర్చులు పెట్టడం మొదలు పెడతారు, అంటే కన్జంప్షన్. సో ఇది ఇక్కడతో ఆగిపోతుందా? వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, వీళ్ళు ఏమైనా వాడుకోవాలన్నా వీటన్నిటికీ కలిపి కావాల్సింది ఏంటి? ఎనర్జీ. ఇందాక ఫస్ట్ లో మనం నెట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఎనర్జీగా ఉన్నాం కదా.
ఒకవేళ మళ్ళీ అగైన్ ఈ ఎనర్జీ విషయంలో కనుక గవర్నమెంట్ ఫెయిల్ అయితే రూపీ డిప్రిసియేషన్ కి దారితీస్తుంది. సో ఈ ఎనర్జీ విషయంలో బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలోనే మన భారతదేశం గ్రీన్ ఎనర్జీస్ వైపుగా బాగా ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. అందుకే సోలార్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పథకాలు, స్కీమ్స్ అన్ని కూడా తీసుకురావడానికి గల కారణం ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసమే. సో ఇది ఒక్కటేనా మనకి ఓవరాల్ గా ఉండే అడ్వాంటేజెస్? దాంతో పాటుగా ఆటోమొబైల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా మన దగ్గరికి రాబోతుంది. వై ఆటోమొబైల్? ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సెటప్ చేయాలి? బికాస్ ఇండియా ఈజ్ హ్యావింగ్ వెరీ హైయెస్ట్ పాపులేషన్. గోయింగ్ ఫర్దర్ ఇట్లా ఇండస్ట్రీస్ అన్ని సెటప్ చేసి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి కావాల్సిన సప్లై ఆఫ్ వెహికల్స్ కూడా ఉండాలి. సో దానికి కాంపిటీషన్ ఇవ్వటం కోసం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ప్రాపర్ గా సెటప్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇఫ్ యూ కెన్ సీ ఇట్లా ఒకదానికొకటి యాడ్ అయిపోతూ మన ఇండియాలో మనకి ఓవరాల్ గా ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ మనం ఇప్పుడు విడివిడిగా పాయింట్ బై పాయింట్ ఏ సెక్టార్స్ మీద ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టాలన్న దాని గురించి విల్ ఐడెంటిఫై. సో నెంబర్ 1 సెక్టర్ దట్ ఐ ఫోకస్, నేను మిమ్మల్ని చేయమని నేను చెప్పను, నేను చేసుకోవాలనుకుంది నేను చెప్తున్నాను, నచ్చిన వాళ్ళు వినొచ్చు. సో నెంబర్ 1 సెక్టర్ దట్ ఐ విష్ టు ఫోకస్ ఫర్ నౌ ఈజ్ ఫస్ట్ ద బ్యాంకింగ్ సెగ్మెంట్, ద లీడర్. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ ఉంది అని అంటే అది మన ఇండియాలోనే. సో ఐ విల్ ఫోకస్ మోర్ ఆన్ ఫస్ట్ బ్యాంకింగ్. ఎందుకు? దేన్ని ఫైనాన్స్ చేయాలన్నా, ఏది ప్రారంభం అవ్వాలన్నా ముందు మొదలయ్యేది ఈ బ్యాంకింగ్ సెగ్మెంట్ లోనే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ నేను ఫోకస్ పెట్టేది కన్జంప్షన్ రిలేటెడ్. కన్జంప్షన్ రిలేటెడ్ ఎందుకు ఫోకస్ పెట్టాలి? మరి ఫోన్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా అని అంటే మన ఇండియా ఫస్ట్ సెల్ఫ్ కన్జంప్షన్ కంట్రీ. సో ఏం జరుగుతున్నా ఫస్ట్ ఇమీడియట్ ఇంపాక్ట్ కనిపించేది కన్జంప్షన్ లోనే. ఇట్ కుడ్ బి ఎఫ్ఎంసీజీ, ఇట్ కుడ్ బి కన్స్యూమర్ డ్యూరబుల్స్, వీటి మీదనే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. దాంతో పాటుగా ఐ ఫోకస్ మోర్ ఆన్ ఎనర్జీ అండ్ ఐ ఫోకస్ మోర్ ఆన్ ఎనర్జీ సెగ్మెంట్. ఓకే, ఇట్లా ఒక్కొక్క సెగ్మెంట్ ని ఐడెంటిఫై చేసుకుంటూ జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. యా, ఎనర్జీ సెగ్మెంట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ద గ్రోత్ సెగ్మెంట్ దట్ ఐ ఫోకస్ ఈస్ టెక్నాలజీ. ఎందుకు టెక్నాలజీ? ఇప్పటి వరకు మనం ఎక్స్పోర్టర్స్ గానే ఉన్నాం కదా అని అంటే, అండ్ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు ఏవైతే సర్వీసెస్ అన్ని బిల్డ్ అవుతున్నాయో వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం టెక్నాలజీ ఈజ్ హైలీ నీడెడ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈస్ హైలీ నీడెడ్. సో టెక్నాలజీ రిలేటెడ్ ఫోకస్ కూడా మన ఇండియాలో పెట్టాల్సిన అవసరం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇట్లా మనం ఒక 4-5 సెక్టార్లను ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా మనకి ఈ గ్రోయింగ్ ఎకానమీ అంటే భారతదేశంతో పాటుగా మనం కూడా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఎన్నో లాజిక్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.